నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు కృష్ణ యాదవ్ అమ్మ. ఏం చేస్తుంటారు? ఇదే బర్రెలది ఇవే ఉన్నాయి మాకు. మేము చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తున్నాము. ఓకే. మేము మా తాతలు మా నాయనలు మేము ఇదే పని చేస్తున్నాం. కానీ ఇంతకుముందు మంచిగా ఉండే, ఇప్పుడు లేదమ్మా. ఈ కట్టుకున్న వాళ్ళకి అసలు మాకు ఎటువంటి లేదు. మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఏ సహాయ సహకారం ఏం లేదు. మేమే ఓన్గా చేసుకుంటాం. మేమే ఓను చేసేది మేమే. ఈ గేదెలు మాయే. మేము జీతగాలు వాళ్ళు పెట్టుకుని కూడా చేయము. ఏంటి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. అంటే రాత్రి అయ్యేసరికి ఇక్కడ పరిస్థితి అది అసలు ఎలా ఉంటుంది? ఎందుకంటే కొంచెం ఇది ఓనర్ కదా, ఇది పట్టభూమి ఇది. ఇది దీనికి లైట్లు అవసరం లేదు. ఈ లైట్లు ఉంటాయి మాకు, ఈ లైట్లు ఉంటాయి. మేమే ఉంటాం కదా, వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ దారి కాదు కదా ఇది. ఇది పట్టభూమి ఇది, గవర్నమెంట్ ల్యాండ్ కాదు కదా. ఏంటి ఇక్కడ అంటే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ అంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎలా ఉంది పాలన? ఇప్పుడు 4-5 నెలల్లో ఏది అర్థం కాదమ్మా. అవుతుంది అట్లా కాదు. అంటే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద పెట్టాడు. 3 నెలల్లో అమలు చేస్తానని మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అసలు ఏం జరిగింది? చూద్దాం, ఇస్తారేమో. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కూడా చేస్తుండొచ్చు, చెప్పలేము కదా. అంత తొందరగా కూడా కావాలంటే కాదు కదా ఏదే. కానీ కొంచెం వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు. ఆయన ఏమన్నాడు? ఎప్పుడు చేసినా కొత్తగానే అన్నాడు. ఆయన అన్నాడా లేదా? ఇప్పుడే వచ్చింది కదా అన్నాడు. మరి 5-6 నెలలు కూడా కాలే కదా ఇది వచ్చి. తొందరగా కదా చూడాలి కదా. ఇంకా కొంచెం టైం చూసి అప్పుడు మాకు 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిందంటే అప్పుడు ఆటోమేటిక్ పబ్లిక్ ఇది అవుతారు. మనమే కాదు, ఏ పబ్లిక్ అయినా అవుతారు, ఎవరైనా అవుతారు, అంతే కదా. చేయకపోతే వాళ్ళని రివర్స్ అవుతారు కదా. అంతే. ఇప్పుడైతే చెప్పలేము అన్నమాట. అంటే ఫ్రీ బస్సు వల్ల కూడా చాలా వరకు జనాలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఫ్రీ బస్ అనేది చలో మంచిదే, కానీ దానికన్నా ఇంకా వేరే స్కీమ్ పెట్టేది ఉండే. పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ వేరే ఏమన్నా పిల్లల కోసం, కాకపోతే స్టూడెంట్కు స్కూల్ పిల్లలకు వాళ్ళకి ఫ్రీ పెట్టేది ఉండే. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫ్రీ పెట్టేది ఉండే. అది కొంచెం మంచిగా ఉంటుంది. అందరికి ఫ్రీ అంటాగల కష్టమే, అది కష్టం కదా. అంటే ఎవరికి వారు ప్రచారం చేసుకుంటారు వాళ్ళ స్ట్రెంత్ చూపించుకోవడానికి. చూడాలి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇక వాళ్ళ నిజాయితీని బట్టి తెలుస్తుంది వాళ్ళ రిజల్ట్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. సో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అండ్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ప్రచారంలోనే చెప్పాడు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి అని. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈసారి ఎవరు అంటే ఏ పార్టీ గెలిస్తే మళ్ళీ బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళు అన్నంతవరకు అయితే వాళ్ళు కొన్ని ప్లాన్స్ అయితే చేసిరు వాళ్ళు. కాకపోతే వాళ్ళ మన కాన్స్టిట్యూషన్ని బట్టి నిలబడే క్యాండిడేట్ని బట్టి కొంచెం తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ మన లోకల్కి మాత్రం టీఆర్ఎస్ రావచ్చు అని. ఇక్కడ ఎందుకని టీఆర్ఎస్ ఎందుకంటే లాస్ట్ టైం చేసింది, చేయలేదని కాదు, కానీ కాకపోతే కొంచెం అవుట్స్కట్లో కొంచెం పోయింది టీఆర్ఎస్ అంతే. మనకి ఇక్కడైతే మెజారిటీ బాగానే ఉంది టీఆర్ఎస్. ఇది కూడా అవుట్స్కట్సే కదా. ఇది అంతా అవుట్స్కట్ కాకపోతే మెయిన్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే టీఆర్ఎస్లో బాగా పోయింది. ఇక్కడ మెయిన్ రావచ్చు టీఆర్ఎస్ అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో. రైట్. అంటే కాంగ్రెస్ పాలన వచ్చి ఆల్మోస్ట్ ఒక 4-5 నెలలు కావస్తుంది. అంటే ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా మీకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఏదైనా డిఫరెన్స్ ఉంది అంటే జస్ట్ 3 monthsలో పెద్దగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సిలిండర్ది డిఫరెన్స్ అదొకటి. కరెంట్ అయితే చిన్న మాత్రం పోతుంది. ఒక 6 months 1 year తెలుస్తుంది అట్లా. రైట్. మళ్ళీ టీఆర్ఎస్ రావాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అని రావాలని కాదు, కాకపోతే ఎవరు వచ్చినా మనకు నిజాయితీగా పనిచేస్తే చాలు అంతే. ఎవరు వచ్చినా కూడా లోకల్ పబ్లిక్ కావాల్సిన వాళ్ళ నిత్యావసరాలు తగ్గట్టు పనులు చేసుకుంటే చాలు అంతే. ఇప్పుడు గ్యాస్ అన్నారు, అది మనకు డైలీ నీడ్, అది తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకు ఇటు బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా పెట్రోలియం అన్నారు, పెట్రోలియం దానిపైన కొంచెం తగ్గిస్తే బెటర్. అటువంటి ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఎంత మేర ఉంది అసలు? ఫ్రీ బస్ ఎఫెక్ట్ కాకపోతే ఓన్లీ లేడీస్కి అన్నారు, కానీ దాని బదులు ఒక స్టూడెంట్స్కి ఇచ్చేది ఇంకా బెటర్ ఉండండి. ఓన్లీ లేడీస్కి అనకుండా. అంటే ఎందుకంటే ఇటు లేడీస్ మ్యాక్సిమం బస్సులో వెళ్ళినప్పటికీ కూడా స్టూడెంట్స్కి ఇస్తే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుండే, అందుకని. తాత ఏం పేరు నీ పేరు? ఆగమయ్య. రైట్. ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఎట్లుంది పాలన, ఎలా ఉంది మరి? పాలన మంచిగా ఉంది, అర్థం లేదు.
అయితే 6 గ్యారెంటీలు అన్నారు, మీకు ఎంతవరకు వచ్చాయి ఇప్పటి వరకు? ఏదేమో 6 గ్యారెంటీలు 6 గంటల సమయం ఈ గ్యాస్ అన్నాడు, 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నారు. మరి గ్యాస్ లేదు, అది ఏం లేదు, మళ్ళీ పెన్షన్ లేదు, ఏం లేదు. ఏం పైన అంతా కాంగ్రెస్ కానీ గెలిపించడం అంతా ఏం లేదు. ఎట్లా మరి ఇప్పటికే 6 నెలలు 5 నెలలు అయింది, ఇంతకు ఏం లేదు. ఒకటి కరెంట్ బిల్లు మాకు ఒకటి, బస్సు ఆర్డర్ ఫ్రీ అంతే. 2 కర్మకి ఏం లేదమ్మా, అంతేగా. పబ్లిక్ పర్సనల్స్ కదమ్మా ఇప్పుడు 2 చెప్పిన అని గ్యాస్ గీస్ అని చెప్పిండు, ఏం లేదు. పెన్షన్ లేదు, మళ్ళీ లేడీస్కు మళ్ళీ 5,000 2,000 ఖర్చు అంటే 2,000 వెంక పడితే అవి లేవు, ఏం లేదు. ఎట్లా మాకు అన్న కాంగ్రెస్ గెలిపించరు, మరి ఏం లేదు. ఎట్లా మరి మరి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏంటి ఈసారి అంటే ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మళ్ళీ? ఇప్పుడు మనకు ఆధార్ కాదమ్మా, మనం మంచి సారం చేస్తే వాళ్ళని గెలిపిస్తాం మనం. ఇప్పుడు మాకైతే ఈయనైతే కాంగ్రెస్ ఏం చేయలేదు. ఇప్పుడు మాకు కేసీఆర్ గెలిపించాలని చూస్తున్నామమ్మా. కేసీఆర్ అంటే మాకు మొదటి ఇంత మంచిగా చేసిండు, అన్నీ చేసినామా. మాకు దుబ్బనీళ్ళకి ఏం చేయలేదు, అంత మంచిగా చేసినామా. బస్ అంతే. మరి కాంగ్రెస్ ఏం చేయగలమ్మా, ఏం చేస్తావు? 6 నెలలే ఏం చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ గెలిపించాలని చూస్తున్నాం అంతే. బస్ రైట్. మరి ఇప్పుడు అంటే చూసుకున్నట్లయితే కనుక ఈ 4 నెలల్లో కరెంటు పోవడం కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయి ఇక్కడ? వస్తాయి. కరెంటు బంద్ అవుతున్నాం, ఒక్కోసారి బంద్ అవుతున్నాం కరెంటు. కరెంటు బంద్ అవుతుంది. నీళ్ళు కూడా వాటర్ వస్తుంది, కరెంటు బంద్ అవుతుంది. ఇంతకుముందు ఉండేది అట్లా నీళ్ళు ఇంత మంచిగా కరెంటు బంద్ కాకపోయి ఏం కాకపోయి నీళ్ళు వాటర్ మంచిగా వచ్చినాయి. మనకి ఎసరా ఉన్నప్పుడు అమ్మా ఆ టైం లేదు. ఒకరు అవ్వని చెప్పదమ్మా, మంచిగా వచ్చినాయి ఆ టైం లేదు. మన పెన్షన్ 200 ఉంటే 2,000 రూపాయలు వచ్చినాయి ఆయన. అమ్మా పెంచినా ఏమో రాసినాము, ఇంతవరకు పత్తలేదు.